గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్. నెక్స్ట్ టాపిక్ మేము వచ్చి ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అంటే మెనీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథమ్స్ నీడ్స్ వన్ ప్రాసెస్ టు యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేటర్. ఓకేనా, మెనీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథమ్స్ నీడ్ వన్ ప్రాసెస్ టు యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఉన్న ప్రాసెస్లో మనం ఏదైనా ఒక ప్రాసెస్ని కోఆర్డినేటర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కోఆర్డినేటర్ అనేది రిమైనింగ్ ప్రాసెస్ అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎలక్షన్స్ ఉంటాయి కదా, జనరల్ ఎలక్షన్స్లో మనం ఏం చేస్తాం, ఎవరైనా ఒక పర్సన్ని మనం ఎమ్మెల్యేగాను లేకుంటే ఏదో ఒక పొజిషన్కి ఎన్నుకుంటాం, ఎలక్షన్ ఓటేసి గెలిపిస్తాం. అంటే ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఆ రిమైనింగ్ పీపుల్స్ అందరినీ ఏం చేస్తాడు, పరిపాలిస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా అలా ఎలక్షన్ అంటే ఏంటంటే ఉన్న ఆ ప్రాసెస్లలో ఎనీ వన్ ప్రాసెస్ని మనం ఏం చేస్తామంటే కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకుంటాం, అంటే ఎలక్షన్ చేసి ఎన్నుకుంటాం. సో దాన్ని ఏమంటారంటే ఎలక్షన్స్ అంటారు. ఓకేనా, మెనీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథమ్స్ నీడ్ వన్ ప్రాసెస్ టు యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేటర్. ఓకేనా, సో ఇక్కడ ఎలక్షన్ అల్గారిథం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ టు పిక్ ఏ యూనిక్ కోఆర్డినేటర్ ఆర్ లీడర్. ఎలక్షన్ అల్గారిథం మెయిన్ ఏం వచ్చేసి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ టు పిక్ ఏ యూనిక్ కోఆర్డినేటర్. అంటే ఉన్న ప్రాసెస్లలో ఎనీ వన్ ప్రాసెస్ని పిక్ చేసుకుంటాం, అంటే కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇందులో మెయిన్లీ ఎలక్షన్ అల్గారిథంలో మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి బుల్లీ అల్గారిథం. బుల్లీ అల్గారిథం, BULLY బుల్లీ అల్గారిథం. సెకండ్ వన్ వచ్చేసి రింగ్ అల్గారిథం. ఓకేనా, ఎలక్షన్ అంటే ఏం లేదమ్మా, ఉన్న ప్రాసెస్లలో ఎనీ వన్ ప్రాసెస్ని కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటాం ఎలక్షన్స్ ద్వారా. సో దాన్నే ఉంటుంది ఎలక్షన్ అల్గారిథం అంటే ఇట్ ఈస్ ద టెక్నిక్ టు పిక్ ఏ యూనిక్ కోఆర్డినేటర్ ఆర్ లీడర్ లెక్క ఆర్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకుంటాం ఉన్న ప్రాసెస్లలో. సో దీంట్లో మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయి ఎలక్షన్ అల్గారిథంలో. ఒకటి బుల్లీ అల్గారిథం, అనదర్ వన్ వచ్చేసి రింగ్ అల్గారిథం, RING రింగ్ అల్గారిథం. బుల్లీ అల్గారిథం అండ్ రింగ్ అల్గారిథం. ఫస్ట్ we will discuss రింగ్ అల్గారిథం. సో ఫస్ట్ వచ్చేసి బుల్లీ అల్గారిథం. సో వాట్ ఈజ్ బుల్లీ అల్గారిథం? ఇన్ బుల్లీ అల్గారిథం ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఏ యూనిక్ న్యూమరికల్ ఐడి. ఓకేనా, ఇన్ బుల్లీ అల్గారిథం ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఏ యూనిక్ న్యూమరికల్ ఐడి. అంటే మనం ఈచ్ ప్రాసెస్ మనకి ఏం చేస్తామంటే ఐడీస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ ఈజ్ అనదర్ ప్రాసెస్, ఇట్ ఈజ్ అనదర్ ప్రాసెస్, ఇట్ ఈజ్ అనదర్ ప్రాసెస్, ఇట్ ఈజ్ అనదర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్కి మనం ఏం ఇచ్చామంటే యూనిక్ ఐడి ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4, ప్రాసెస్ 5. ఇలా ఈచ్ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే న్యూమరికల్ యూనిక్ ఐడి ఇస్తాం, అంటే నెంబర్స్ ఇస్తాం. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4, ప్రాసెస్ 5, ప్రాసెస్ 6, 7, 8, 9, 10 అలా వెళ్ళినట్టే అన్నిటికీ మనం ఏం చేస్తామంటే యూనిక్ న్యూమరికల్ ఐడి ఇస్తాం. సో దాన్ని అదేంటంటే ఫస్ట్ పాయింట్, ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఏ యూనిక్ న్యూమరికల్ ఐడి. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ది ప్రాసెస్ నో ది ఐడీస్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎవ్రీ అదర్ ప్రాసెస్. ది ప్రాసెస్ know the IDs and address of every other process. సో ఈ బుల్లీ అర్థం ఏంటంటే ఈచ్ ప్రాసెస్ know the IDs and address of అదర్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాసెస్ 4 ఉంది. ఈ ప్రాసెస్ 4కి ఏంటంటే ప్రాసెస్ 3 యొక్క ప్రాసెస్ 3, ప్రాసెస్ 5, ప్రాసెస్ 2, ప్రాసెస్ 1. ఒక్క నిమిషం, చివరి ల్యాబ్లో మంచిగా ఉంటుంది, అడిగి తీసుకో. మొన్న తీసుకున్నారు కదా ఆల్రెడీ, మొన్న USB మోడ్ తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు అకౌంట్స్. ఇంకా మంచిగా ఉన్నారు. ది ప్రాసెస్ నో ది ఐడీస్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎవ్రీ అదర్ ప్రాసెస్. సెకండ్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే
ఈ 1 2 3 4 5 ప్రాసెస్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ప్రాసెస్ ఉందన్నమాట. ఈ 4 ప్రాసెస్కి ఏంటంటే 3 ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 ప్రాసెస్ 5 ప్రాసెస్. ఈ ప్రాసెస్ యొక్క ఐడీస్ తెలుస్తుంది యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క అడ్రస్ కూడా తెలుస్తుంది. ఓకేనా. ది ప్రాసెస్ నో ది ఐడీస్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎవ్రీ అదర్ ప్రాసెస్. ఈచ్ ప్రాసెస్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. ఈ 5 ప్రాసెస్లలో ఎనీ ప్రాసెస్ నో ది అదర్ ప్రాసెస్ యొక్క ఐడీస్ అండ్ అడ్రసెస్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్రాసెస్ తీసుకున్నాను అనుకోండి. 1 ప్రాసెస్కి సెకండ్ ప్రాసెస్ యొక్క ఐడి తెలుస్తుంది, దీని అడ్రస్ తెలుస్తుంది. 4 ప్రాసెస్ ఈ ప్రాసెస్ యొక్క ఐడి తెలుస్తుంది, అడ్రస్ తెలుస్తుంది. ఈ ప్రాసెస్ యొక్క ఐడి తెలుస్తుంది, అడ్రస్ తెలుస్తుంది. అలాగే ఈ ప్రాసెస్ యొక్క ఐడి తెలుస్తుంది, అడ్రస్ తెలుస్తుంది. సో ఉన్న ఈ డయాగ్రామ్లలో ఒక ప్రాసెస్కి రిమైనింగ్ అదర్ ప్రాసెస్ యొక్క ఐడీస్ అండ్ వాటి యొక్క అడ్రస్లు అన్నీ తెలుస్తాయి. సో అదే ఈ పాయింట్. ది ప్రాసెస్ నో ది ఐడీస్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఎవ్రీ అదర్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఈజ్ ఎగ్జామ్లీ రిలయబుల్. సో ఆల్ ప్రాసెస్ల యొక్క కమ్యూనికేషన్ అనేది రిలయబుల్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ది మెయిన్ కీ ఐడియా ఈజ్ సెలెక్ట్ ప్రాసెస్ విత్ హైయెస్ట్ ఐడి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా బుల్లి అల్గారిథంలో. ది మెయిన్ కీ ఐడియా ఈజ్ సెలెక్ట్ ప్రాసెస్ విత్ హైయెస్ట్ ఐడి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో బుల్లి అల్గారిథం ఒక మెయిన్ ఐడియా ఏంటంటే కీ ఐడియా ఏంటంటే టు సెలెక్ట్ ప్రాసెస్ విత్ హైయెస్ట్ ఐడి. ఓకేనా. నేను ఏమని చెప్పా, ఉన్న ప్రాసెస్లలో ఏదైనా ఒక ప్రాసెస్ మనం ఏం చేయాలి, కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. ఉన్న ప్రాసెస్లలో ఏదైనా ఒక ప్రాసెస్ని ఇందులో బుల్లి అల్గారిథంలో. సో ఇక్కడ నేను ఎలక్షన్ అల్గారిథంలో ఏం చెప్పాను, మెనీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథమ్స్ నీడ్ 1 ప్రాసెస్ టు యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేటర్, అంతే కదా. మెనీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథమ్స్ నీడ్ 1 ప్రాసెస్ టు యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేటర్. సో ఇక్కడ ఉన్న 5 ప్రాసెస్లలో నేను ఏదైనా ఒక ప్రాసెస్ని కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకోవాలి, ఎలక్షన్ చేయాలి. సో అది ఎలా చేస్తామంటే సెలెక్ట్ ప్రాసెస్ విత్ హైయెస్ట్ ఐడి. సో ఇక్కడ ప్రాసెస్ ఐడీలు ఏంటి, 1 2 3 4 5 ఇవి ఐడీస్ ప్రాసెస్ యొక్క. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, హైయెస్ట్ ఐడి. సో హైయెస్ట్ ఐడి దేనికి ఉంది, ఇక్కడ 5కి ఉంది. 5 కదా హైయెస్ట్ ఐడి. ఈ ప్రాసెస్ 1 ఐడి, ఈ ప్రాసెస్ 2 ఐడి, ఈ ప్రాసెస్ 3 ఐడి, ఈ ప్రాసెస్ 4 ఐడి, ఈ ప్రాసెస్ 5 ఐడి. సో ఇక్కడ ఉన్న ప్రాసెస్లలో దేనికి ఐడి ఎక్కువ ఉంది, ఈ ప్రాసెస్కి ఐడి ఎక్కువ ఉంది, ఐడి అంటే 5. సో దీన్ని మనం ఏం చేస్తాం, కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్రాసెస్ 5ని నేనేం చేస్తాను, కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటాను. అర్థమైందా. బుల్లి అల్గారిథంలో ఈచ్ ప్రాసెస్కి మనం యూనిక్ నెంబర్స్ ఇస్తాం, 1 2 3 4 అని. ఓకేనా. సో ఈ ఉన్న ప్రాసెస్లో మనం ఏది కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకోవాలంటే హైయెస్ట్ ఐడిని బేస్ చేసుకొని దాన్ని కోఆర్డినేటర్ లెక్క మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న హైయెస్ట్ నెంబర్ ఎంత, 5. సో 5ని నేను చేస్తా కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటా. అదే మీకు 6 7 ఉందనుకోండి, హైయెస్ట్ నెంబర్ ఎంత, 7. సో 7ని మీరు ఏం చేస్తారు, కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఈ పాయింట్. ది మెయిన్ కీ ఐడియా ఈజ్ సెలెక్ట్ ప్రాసెస్ విత్ హైయెస్ట్ ఐడి. అర్థమైందా. సో దీంట్లో ఇక్కడ 5 అనేది హైయెస్ట్ కాబట్టి నేను 5 అనే ప్రాసెస్ని ఏం చేస్తాను అంటే కోఆర్డినేటర్ లాగా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఇనిషియేట్స్ ఎలక్షన్స్ ఇఫ్ ఇట్ జస్ట్ డిస్కవర్డ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఆర్ ఇఫ్ కోఆర్డినేటర్ ఫెయిల్. ప్రాసెస్ ఇనిషియేట్స్ ఎలక్షన్స్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ రికవర్డ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఆర్ ఇఫ్ కోఆర్డినేటర్ ఫెయిల్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం 5 అనే ప్రాసెస్ని కోఆర్డినేటర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ 5 అనే ప్రాసెస్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి ఇచ్చిన రిక్వెస్ట్లకి విత్ ఇన్ టైంలో, అప్పుడు ఏం చేస్తుంది, 5 అనే ప్రాసెస్ అనేది కోఆర్డినేటర్ ఫెయిల్ అయినట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రియారిటీ ఐడి దేనికి ఉంది, హైయెస్ట్ 4 ఉంది. సో మనం ఏం చేస్తాం, 4ని కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో సెవరల్ process can initiate an election simultaneously. Several processes
can initiate an election simultaneously. సో ఇక్కడ ఏంటంటే O of n square message required with the n process. O of n square message received required with n process. So this is the concept of Boolean algorithm. సో యాక్చువల్గా అల్గారిథంలో వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే అల్గారిథంలో స్టెప్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి చూడండి. సో అల్గారిథంలో ఎగ్జాంపుల్ చెప్తాను అల్గారిథంకి. సో బులియన్ అల్గారిథం అన్నా కదా. సో బులియన్ అల్గారిథంలో ఏం జరుగుతుందో స్టెప్స్. సపోజ్ ప్రాసెస్ P సెండ్స్ ఏ మెసేజ్ టు ది కోఆర్డినేటర్. ఓకేనా. సపోజ్ ప్రాసెస్ P సెండ్స్ ఏ మెసేజ్ టు ది కోఆర్డినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ P అనేది ఉంది. ఈ ప్రాసెస్ P అనేది C అనే కోఆర్డినేటర్కి మెసేజ్ సెండ్ చేస్తుంది. ఓకేనా. సపోజ్ ప్రాసెస్ P సెండ్స్ ఏ మెసేజ్ టు ది coordinator. P process sends the message to coordinator. If coordinator does not respond it to within a time interval t, then it is assumed that coordinator has failed. Okay na. If coordinator does not respond to it within a time interval t, then it is assumed that coordinator has failed. For example, P అనే ప్రాసెస్ C అనే కోఆర్డినేటర్కి రిక్వెస్ట్ సెండ్ చేసింది, ఒక మెసేజ్ని సెండ్ చేసింది. ఈ కోఆర్డినేటర్ అనేది ఈ P అనే మెసేజ్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తే దానికి విత్ ఇన్ టైంలో రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, విత్ ఇన్ టైం ఇంటర్వెల్ T టైంలో రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఈ ప్రాసెస్ P ఏమనుకుంటుందంటే ఈ కోఆర్డినేటర్ అనేది ఫెయిల్ అయింది, అందుకే నాకు ఎటువంటి రిప్లై రావటం లేదు అని ఐడెంటిఫై చేసుకుంటుంది P అనేది. ఓకేనా. అదే ఈ పాయింట్. Now process P sends the election message to every process with high priority number. అప్పుడు P ఏం చేస్తుంది, కోఆర్డినేటర్ ఫెయిల్ అయింది కాబట్టి ఏ మెసేజ్ రావట్లేదు. సో నెక్స్ట్ వేరే కోఆర్డినేటర్ని ఎలక్షన్ చేసుకోవాలి. వేరే కోఆర్డినేటర్ని ఎలక్షన్ చేసుకోవాలని చేస్తుంది. Now process P sends a election message to every process within highest priority number. సో ఈ P0 ఫర్ ఎగ్జాంపుల్ ఇది P0 అనుకోండి. ఈ P0 ఏం చేస్తుందంటే P1 P2 P3 సో వీటన్నిటికీ ఏం చేస్తుందంటే మెసేజ్లు సెండ్ చేస్తుంది. C అనే కోఆర్డినేటర్ ఫెయిల్ అయింది, మీలో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది, అది కోఆర్డినేటర్గా వర్క్ ఉండాలి అని మెసేజ్లు సెండ్ చేస్తుంది. ఎలా అంటే ఎలక్షన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లో 3 మెంబర్స్ నిలబడ్డారు అనుకో, ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు గెలుస్తారు. అలాగే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారనుకో, P1 P2 P3 ఈ 3 మెంబర్స్ ఉన్నారు. ఈ 3 మెంబర్స్కి ఎలక్షన్ మెసేజ్ సెండ్ చేస్తుంది P0. ఈ 3 మెంబర్స్లో ఎవరికైతే హైయెస్ట్ ఐడి ఉంటుందో వాళ్ళు కోఆర్డినేటర్ లెక్క సెలెక్ట్ అవుతారు. సింపుల్. ఎలక్షన్లలో 3 మెంబర్స్ నిలబడ్డారు అనుకున్నామ్మా, ఆ 3 మెంబర్స్లలో ఎక్కువ ఎవరికి ఓట్లు పడితే వాళ్ళు లీడర్గా నిలబడతారు. సో ఇక్కడ కూడా అంతే. P0 సెండ్ చేసిన ఎలక్షన్ మెసేజ్లలో ఈ రిమైనింగ్ ప్రాసెస్లలో దేనికైతే హైయెస్ట్ ఐడి ఉంటుందో వాళ్ళు కోఆర్డినేటర్ లెక్క ఎలెక్ట్ అవుతారు. ఓకేనా. So it waits for response. If no one responds for a time interval t, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ P0 అనేది P1కి P2కి P3కి మెసేజ్ సెండ్ చేస్తుంది. కోఆర్డినేటర్ మెసేజ్ ఎలక్షన్ మెసేజ్ సెండ్ చేస్తుంది. ఏమని కోఆర్డినేటర్ కావాలి, ఈ కోఆర్డినేటర్ C అనే కోఆర్డినేటర్ ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఏ నెంబర్కి ఉందో వాళ్ళే కోఆర్డినేటర్ లెక్క వర్క్ చేయాలి. సో అని ఉన్న ప్రాసెస్ అన్నిటికీ ఎలక్షన్ మెసేజ్ సెండ్ చేస్తుంది. ఆ ఎలక్షన్ మెసేజ్ సెండ్ చేసినప్పుడు వీళ్ళు ఏమి ఇవ్వాలి, రిప్లై ఇవ్వాలి P0కి. ఇఫ్ వెయిట్స్ ఫర్ రెస్పాన్స్, ఇట్ వెయిట్స్ ఫర్ రెస్పాన్స్. ఇఫ్ నో వన్ రెస్పాన్స్ ఫర్ టైమ్ ఇంటర్వెల్ T, దెన్ ప్రాసెస్ P ఎలెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అదేనా. ఇట్ వెయిట్స్ ఫర్ రెస్పాన్స్. ఈ P0 అనేది P1కి P2కి P3కి రిక్వెస్ట్ సెండ్ చేసింది కదా కోఆర్డినేటర్ కావాలని. సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావాలి. ఆ రెస్పాన్స్ అనేది విత్ ఇన్ టైంలో రాలేదనుకోండి, టైం ఇంటర్వెల్ T టైంలో రెస్పాన్స్ అనేది రాలేదనుకోండి, ఎవరు రిప్లై ఇవ్వలేదనుకోండి, అప్పుడు P0 ఏమనుకుంటుంది, సో వీళ్ళెవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సో నేనే నాకు ఓన్గా కోఆర్డినేటర్ లెక్క ఉంటానని అనుకుంటుంది. సో దెన్ ప్రాసెస్ P ఎలెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. ఓకేనా. ఉన్న ప్రాసెస్ మెసేజ్ సెండ్ చేస్తే ఎవరు నాకు రిప్లై ఇవ్వట్లేదు, సో నేనే
ఓన్గా కోఆర్డినేటర్ లెక్క ఉంటుంది. ఇట్ ఎలెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. ఓకేనా. సో దెన్ ఇట్ సెండ్స్ ఏ మెసేజ్ టు all lower priority numbers. Then it sends a message to all lower priority numbers. అప్పుడు P0 ఏం చేస్తుందంటే నేనే ఇట్ సెల్ఫ్గా కోఆర్డినేటర్గా ఉన్నా. సో నేను ఇట్ సెల్ఫ్గా కోఆర్డినేటర్గా ఉన్నానంటే ఏంటి, కోఆర్డినేటర్గా ఉండాలంటే ఉండాలి, హైయెస్ట్ ఐడి ఉండాలి. సో ఇప్పుడు ఇది హైయెస్ట్ ఐడి అనుకోండి. ఈ P0 ఏం చేస్తుందంటే దానికన్నా లోయెస్ట్ ప్రియారిటీ ఉన్న ప్రాసెస్కి మెసేజ్లు సెండ్ చేస్తుంది. P-1, P-2, P-3, P-4 ఇవన్నీ P0 కన్నా లోవర్ ప్రియారిటీ ప్రాసెస్లు. సో వీటన్నిటికి ఏం చేస్తుంది, మెసేజ్ సెండ్ చేస్తుంది. ఏమని సెండ్ చేస్తుందంటే ఇప్పటి నుంచి మీ అందరికి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను, ఇప్పటి నుంచి మీ అందరికి నేనే కోఆర్డినేటర్ అని వీళ్ళకి మెసేజ్ సెండ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేసింది కోఆర్డినేటర్గా ఎవరైనా ఉండండి అని. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి P0 ఏమనుకుంటుంది, వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇట్ సెల్ఫ్గా నేనే కోఆర్డినేటర్ లాగా ఉంటా అని డెసిషన్ తీసుకుంటుంది. ఇదేం చేస్తుంది, నేనే కోఆర్డినేటర్ కాబట్టి ఇప్పుడు నాకు కింద ఉన్న ప్రాసెస్ అందరికీ మెసేజ్ సెండ్ చేస్తుంది. నేను కోఆర్డినేటర్గా ఉన్నా, ఇప్పటి నుంచి మీ అందరికి నేనే కోఆర్డినేటర్ అని. దీని కింద ఉన్న P-1, P-2, P-3 వీళ్ళందరికీ మెసేజ్లు సెండ్ చేస్తుంది. అదే ఈ పాయింట్. దెన్ ఇట్ సెండ్స్ ఏ మెసేజ్ టు ఆల్ లోవర్ ప్రియారిటీ నెంబర్స్. దెన్ ఇట్ ఈస్ ఎలెక్టెడ్ యాజ్ దేర్ న్యూ కోఆర్డినేటర్. ఓకేనా. 5th point. However, if any answer is received within time t from any other process queue, an answer is received within time t from any other process queue. సో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇందాక P0 నుంచి వీళ్ళందరికీ రిక్వెస్ట్ సెండ్ చేశాం కదా, వీళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే process P again waits for time interval t. Process P again waits for time interval t to receive another message Q that it has been elected as coordinator. Okay, now process P again waits for time interval t to receive another message Q that has been elected as a coordinator. P0 నుంచి P1, P2, P3, P4 అట్లా ఓకే మెసేజ్ సెండ్ చేస్తుంది కదా. ఏదైనా రిప్లై వచ్చిందనుకో, సో అప్పుడు ఏం చేస్తుంది, ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుందో దానికి కోఆర్డినేటర్ లెక్క ఇచ్చేసి ఇది డిస్కార్డ్ అయిపోయింది P0. ఇఫ్ Q డస్ నాట్ రెస్పాండ్ విత్ ఇన్ టైమ్ ఇంటర్వెల్ T, దెన్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు హ్యావ్ ఫెయిల్డ్ అండ్ అగైన్ ఈజ్ అల్గారిథమ్ ఈజ్ రీస్టార్టెడ్. Q అనే ప్రాసెస్ అనేది does not respond within time interval t, then it is assumed to have failed and ఏమవుతుంది, అప్పుడు అల్గారిథమ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బుల్లీ అల్గారిథమ్. నెక్స్ట్ క్లాస్లో ఈ బుల్లీ అల్గారిథమ్కి నీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా.